ఇప్పుడు మరి ఆ 10వ తరగతి పిల్లోడు ఇంత కసిగా 18 కోట్లు పొడవడం ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటి విషయం. మరి దారుణమైనటువంటి విషయం. ఇలాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. చట్ట ప్రకారంగా ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందిగా మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఆ అబ్బాయి దొంగతనానికి వెళ్ళి మరి అక్కడ 80,000 ఉన్నట్టున్నాయి. ఆ 80,000 తీసుకుందామన్న ఆలోచనతో పై వెళ్ళినట్టున్నాడు. మళ్ళీ చూసినటువంటి కొన్ని ఛానల్స్ అంటే అబ్బాయి ఎలా ఉండేవాడు, ఎలా ఉండేవాడు, మీతో ఎలా ఉండేవాడండి? మనము ప్లాన్ ప్రకారం వచ్చినట్టు దాంతో పాటు మేము ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అది ప్రీ ప్లాన్ ఏదైతే న్యూస్ చిన్న పేపర్ లో అబ్బాయిని మీరు చూసారా? అబ్బాయి మీతో మాట్లాడుతూ ఉండేవాడా? అంటే అబ్బాయిని అయితే చూసాం కానీ అబ్బాయిని అయితే మనం గతంలో ఎప్పుడు మనం అతనితో మాట్లాడలేదు. స్కూల్ స్టూడెంట్ అండి తను. 10వ తరగతి పక్కనే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. ఎలా ఉండేవాడండి అక్కడ మీతో? ఆ కుటుంబానికి ఈ పిల్లలకు ఏదో స్నేహం ఉన్నట్టుంది. ఆ స్నేహం ఉండడం వల్లనే పిల్లలు రావడం పోవడం అలా జరిగినట్టుంది. ఆ సందర్భంలోనే మరి మర్డర్ అయితే ప్రీ ప్లాన్. మరి ఆ ఏజ్ లో అంత చిన్న ఏజ్ లో కూడా అబ్బాయి అంత గట్టిగా 18 కోట్లు మెడపైన వేయడం ఏదైతే ఉందో అది ఘోరమైనటువంటి విషయం సార్. రైట్, లైవ్ లో మీరు చూస్తున్నారు, స్థానికులు అక్కడ ఉన్నారు. స్థానికులు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతున్న విజువల్ ని మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఒక్కసారి అక్కడ స్థానికులు ఎవరైనా ఆ కుర్రవాడితో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ పిల్లాడి గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎక్కడ పేరు రివీల్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ మైనర్ కాబట్టి మనం ఆ ఇంటిగ్రిటీని దాన్ని అలాగే కాపాడే ప్రయత్నం చేద్దాం. ఆ పేరు విషయంలో కావచ్చు, కుటుంబానికి సంబంధించి ఆ పిల్లాడిని చూసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ పిల్లాడితో మాట్లాడే వాళ్ళు కావచ్చు, ఎవరైనా అక్కడ ఉన్నారా? వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా షాక్ లో ఉన్నారు. ఎందుకంటే రోజు ఇటు సాధ్య కావచ్చు, అక్కడ ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆడుకునే వారు కూడా తెలుస్తుంది. సో ఆ అబ్బాయి ఎందుకు ఈ విధంగా అత్యంత దారుణమైనటువంటి హత్యకు పాల్పడ్డారు. ఫస్ట్ ప్లాన్ ప్రకారం వచ్చినట్టు కూడా తెలిసింది. ఇంకొకటి ఆ ఇంట్లో 80,000 కోసం వెళ్ళినట్టు కూడా ఆ 80,000 మీద ఆ అబ్బాయికి ఎట్లా తెలిసింది. సో ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పేరెంట్స్ పోలీసు ఉన్నారు. అందులో ఉంటే వాళ్ళకి సైడ్ విచారిస్తారు. ఆ అబ్బాయి గతంలో ఎప్పుడైనా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారా, ఆ అబ్బాయితో శాస్త్రం ఉన్నటువంటి ఏ విధంగా ఉండేది, ఇద్దరు కలిసి మెలిసి ఉండేవారా ఏంటి, ఏమైనా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కోపం, ఏమైనా గొడవలు లాంటి ఏమైనా చిన్న గొడవలు ఏమైనా ఉన్నాయని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళకి మాత్రం అదుపులోకి తీసుకున్నారు. శిల్ప, మీ వెనకాల మహిళలు ఉన్నారు. ఎందుకంటే మహిళలకు సంబంధించేటువంటి రియాక్షన్, ఎందుకంటే సాధారణంగా ఇటువంటి ఘటనలు వినగానే కాస్త ఆందోళన గురే అవకాశం ఉంటుంటుంది. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అక్కడ పరిస్థితులు ఏంటి అనేది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ప్రెసెంట్ ఆర్టీవీ అక్కడికి అమ్మా, మీకు ఆ పిల్లాడు తెలుసా అండి? ఆ కుటుంబం తెలుసా మీకు? అంటే తెలియదండి. మేము మా ఓనర్ మా సిస్టర్ ఆమె. మేము వచ్చాము 4 days నుంచి ఇక్కడే ఉంటున్నాము. 4 days నుంచి ఇక్కడే ఉంటున్నాము. టెన్షన్ కదా ఏమవుతుందో మా బావకి మా అక్కకి మా బావకి కొంచెం హెల్త్ బాగుంటది. అందుకే వచ్చాము. 4 days అవుతుంది మేము వచ్చి. ఇంకా ఏం ఓకే శిల్ప, ఒక్కసారి ఐ ఫోన్ మీరు దగ్గర పెట్టుకునే ప్రయత్నించారా? వాయిస్ మఫల్ గా వస్తుంది. మేము టీవీలో న్యూస్ చూసి బయటకు వస్తామండి. మాకు కూడా ఏం తెలియదు. ఓకే కదా మాకు కూడా తెలుస్తుంది. ఏమనిపిస్తుందమ్మా? ఎందుకంటే ఒక చిన్న పిల్లని, ఒక 10th క్లాస్ చదువుతున్న పిల్లాడు చంపేయడం అంటే ఎంత దుర్మార్గం అయితే ఏమనిపిస్తోంది మీకు? ఏమనిపిస్తుంది, చాలా బాధ వేస్తుంది. అన్నం పుణ్యం పెరుగుంది చిన్న పాపనంతా చంపితే చాలా బాధ కదండి. అంటే నిందితుడు ఎవరో పెద్దవాడైతేనేమో వేరేలా ఉంటది కదండి. చిన్న బాబు కదా, తెలియదు మాకు కూడా, ఏమో అర్థం అవ్వట్లేదు. రైట్ శిల్ప, ఒక్కసారి ఆ లోకల్ లైట్స్ ఏమంటున్నారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. స్థానికులు రియాక్ట్ అవుతున్నారు. పక్కన మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పక్కన అక్కడున్న స్థానికులే. ఎస్ యా అమ్మ, మీకు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారని కానీ మీకు ఏమనిపించిందమ్మా ఫస్ట్? ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సహస్ర ఇంటి దగ్గర లైవ్ విజువల్స్ మీకు చూపిస్తోంది ఆర్టీవీ. అక్కడ ఏం జరుగుతోంది, మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చి ఒక భయాందోళన వాతావరణం అక్కడ ఒక విధంగా చెప్పాలంటే భయభ్రాంతులకు లోనవుతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ ఘటనకు సంబంధించి కారకులు ఎవరెవరెవరు అంటూ కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇంటి వాళ్ళ మైండ్ లో వాళ్ళ సెట్ సరిగ్గా లేక మా బావకు నడుములు ఇవ్వట్లేదు, మా అక్క అయితే దడొచ్చేస్తుంది, తనకు ఆరోగ్యం బాగుండదు, బాబుకు అంత తెలీదు, మా అన్నయ్య తన ఎప్పటి నుండి అన్ని చేసుకొస్తున్నాడు, కానీ చేసిన వాళ్ళని మాత్రం వదలకండి. ఏది ఏమైనా ఎవరు చేశారు ఏంటి అన్నది కరెక్ట్ గా తెలుసుకొని మాట్లాడండి. మీడియా వాళ్ళు మాత్రం దయచేసి తప్పుడు మాటలు మాత్రం మాట్లాడి 1కి 4 రాయకండి. అంతే మేము చెప్పేది అది. ఆ బాబు కరెక్ట్ గా నిర్ధారించుకున్నాకే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ బాబు మీ తాలూకా అండి? మాట వినిపిస్తోందా మీకు? చెప్పండి. ఆ బాబు మీ తాలూకానా? ఏ బాబు? ఆ బాలుడు ప్రెసెంట్ హత్య చేశాడు, అదే సహస్రను చంపేసిన అబ్బాయి మీకు అంటే మా సిస్టర్ అండి. మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. ఓనరు సిస్టర్, మా అక్క మా బావ, కొంత మా అక్క మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ ఘటనకు సంబంధించి మీకు తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏమో సార్ ఏం అర్థం కావట్లేదు. ఫోన్ లో చూసాము, టీవీలో బయటకు వచ్చే వరకు మీడియా ఉంది, పోలీసు అంతే. ఓకే, పోలీసులు అక్కడికి వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ బాలుడి పాత్ర ఉందనే ఒక అనుమానం వ్యక్తమైన నేపథ్యం ప్రస్తుతం నిందితుడిగా భావిస్తున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఏమంటారు మీరు? తెలీదు సార్, అవి తెలీదు. మీడియా వాళ్ళు ఫోన్ లో ఇస్తుంటే ఫోన్ లో చదివి బయట చూసే వరకు ఇంతమంది ఉన్నారు, ఇది జరుగుతుంది సార్ అంతే. ఓకే, ఎలా ఉండే అంటే ఆ కుటుంబం ఎలా ఉండేదటండి అక్కడ స్థానికులతో కలిసి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటుంది కుటుంబం? ఓనర్ వాళ్ళకి ఉన్నారా? ఒకసారి ఇస్తారా, ఫోన్ ఇస్తారా ఒక్కసారి? సునీత రైట్, ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అక్కడ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? బాబాయ్ చెప్పింది. అమ్మ మీ ఇంట్లో ఉంటారండి అబ్బాయి? మా ఇంట్లో ఉంటారండి. ఎలా ఉంటుందండి ఆ కుటుంబం, ఎలా ఉంటుందండి మీతోని అక్కడ ఉన్న వాళ్ళతో? ఉంటారు, కింద పెట్టి ఆడుకుంటారు పిల్లలు. ఓకే, ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఆడుకుంటారండి పిల్లలు. ఆ పిల్లాడు మీతో నార్మల్ గానే ఉండేవాడా అండి? నార్మల్ గానే ఉంటారు పిల్లలందరూ, ఇక్కడ ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు ఎట్లుంటుందో అర్థం. ఆ 10th క్లాస్ చదువుకున్న పిల్లాడు అంటున్నారు. మనకు తెలియదు కదండి ఎవరు, తెలియదు కదా. ఓకే, ఎన్ని రోజులు అయిందండి వాళ్ళు అక్కడికి వచ్చి? ఆ ఇంటికి వచ్చి ఎన్నాళ్ళు అయింది? తెలియదండి, ఎన్నాళ్ళు అయిందండి. ఓనర్స్ కి తెలుస్తుంది కదా మాకు. ఓకే, మీరు అక్కడ ఉంటున్నారా లోకల్? మేము ఓనర్స్ అండి. పక్కన పాప చనిపోయింది కదా, మా ఇంట్లో పాప చనిపోయింది. శాస్త్ర వల్ల ఓనర్స్ అండి. ఆ పిల్లాడి ప్రవర్తన ఎలా ఉండేదమ్మా? మా దగ్గరికి రాడు కదా, మా ఇంట్లోకి రాడు కదండి. అంటే చుట్టుపక్కల ఉంటారు కదా, తెలుస్తూ ఉంటుంది కదా. ఓనర్స్ అంటే ఓనర్స్ వాళ్ళకి తెలిసి ఉంటది, ఎప్పుడు ఎట్లుంటారు ఏంది అనేది తెలుస్తా ఉంటది. అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి వస్తారు, ఆడుకుంటారు. ఇలా ఒక్కొక్కసారి పైకి కూడా మా పైకి వస్తే నేను బెదిరించానండి, మీరు వెళ్ళొద్దు పైకి అని తిట్టాను నా పిల్లల్ని. ఓకే, సో అక్కడ కలివిడిగా ఉండేవాడా లేకపోతే కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండేది అప్పుడు కూడా? నార్మల్ గానే ఉండేవాళ్ళ, అంత ఏం లేకపోతుందా. వస్తారు పిల్లలతో ఆడుకుంటారు కదండి, అట్లానే వెళ్తుంటే బెదిరించేదాన్ని నేను, ఎవరు వెళ్ళొద్దండి పైకి అని బెదిరించాలి. ఎవరినైనా ఆ పిల్లగానే అనే కాదు, ఎవరినైనా బెదిరించేదాన్ని. గతంలో కూడా అంటే ఇలా బెదిరించారా అబ్బాయిని వెళ్తూ ఉంటే? తను ఒకసారి మా ఇంట్లోకి వచ్చినందుకే అన్నాను, పైకి రావద్దు నాన్న, కిందనే ఆడుకోవాలి, కింద అందరు ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకోవాలి, పైకి రావద్దు అని చెప్పేదాన్ని. వాళ్ళు ఇక్కడే గల్లీలో ఎక్కువ ఆడతారు, ఇక్కడ ఆడుకుంటారు పిల్లలందరూ చాలా ఆడుతారు, ఇక్కడే ఉంటాడు. అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉండేవాడు? స్కూల్కి వెళ్ళి తిరిగి రావడం మళ్ళీ సాధారణంగా ఉండేవాడా లేకపోతే అప్పుడే కొంచెం అనుమానం కలిగేదా మీకు ఏమైనా? మేము వెళ్తాం, మా ఇంట్లో మేము ఉంటామండి. నా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటంటే మనకు బయటకు వస్తే మన ఇంట్లోకి వస్తే మనం ఏమన్నా చెప్పగలం,
వాళ్ళు లోపల ఐ రిక్వెస్ట్ శిల్ప ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, కాస్త కమ్యూనికేషన్